హాయ్, హలో, నమస్తే, అస్సలాం అలైకుం. నేను మీ ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మునా వ్లాగ్స్. ఈరోజు ఇండియాలోని చాలా బర్నింగ్ టాపిక్ అయిన ఈ ఎస్ఐఆర్ అలాగే బిఎల్ఓస్ ఈ సూసైడల్ డెత్స్ 30 మెంబర్స్ పైగా చనిపోయారు. దాని గురించే ఈరోజు మన ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను మన ఛానల్‌లో. ఓసారి తెలుసుకుందాం. అసలు ఈ ఎస్ఐఆర్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది లాస్ట్‌గా 2002 నుంచి 2004 మధ్యలో ఇండియా మొత్తం మీద అయితే ఒక ఈ ఓటర్ వెరిఫికేషన్ అయితే జరిగింది. దాని తర్వాత ఆఫ్టర్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ అలా అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఎస్ఐఆర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఈ ఎస్ఐఆర్ ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఎస్ఐఆర్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏందంటే ప్రతి సంవత్సరం రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ జరుగుతుంది. కానీ అది పక్కాగా జరగటం లేదు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ జరగడం లేదు. సో, రానున్న ఈ పెద్ద పెద్ద స్టేట్స్‌లో గూడా ఎలక్షన్స్‌లో యాక్యురేట్ డేటా కోసమే మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నామని అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్తుంది. అలాగే ఫేజ్ 1 కింద మన బీహార్‌లో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ అయితే కంప్లీట్ చేసింది. ఎన్నో వివాదాలు, సుప్రీంకోర్టు హెచ్చరికలు, వాయిదాలు, గొడవలు, గోల, గందరగోళంలో ఎస్ఐఆర్ ఫేజ్ 1లో బీహార్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. దీనివల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది ఏందంటే నియర్లీ 47 లాక్ ఓటర్స్ అయితే డిలీట్ చేశారని. అది ఏ కేసెస్ మీద అనేది వాళ్ళైతే ఇప్పుడు దాకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అదే మన ప్రధాన పక్షమైన బీజేపీ చెప్తుంది ఏందంటే కేవలం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌గా ఉన్న ఓటర్స్‌ని డిలీట్ చేశారని. కనీసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా బీహార్‌లో ఉంటున్న నేపాలీస్ గాని, బర్మా గాని ఇంకెవరైనా ఉన్న ఆ కంట్రీ పీపుల్ బీహార్‌లో ఉండి ఇక్కడ ఓటు పొంది ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. వాళ్ళని డిలీట్ చేశారా అని ఏమైనా స్టాటిస్టిక్స్ చెప్పిందా అంటే ఈ ఎస్ఐఆర్ ద్వారా? జీరో. అసలు ఎస్ఐఆర్‌లో ఏ రీజన్ బేసిస్ మీద అన్ని లక్షల మంది ఓటర్స్‌ని డిలీట్ చేశారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఫేజ్ 2 కింద 9 స్టేట్లు, 3 యూనియన్ టెరిటరీస్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్యూమరేషన్ గూడాను ఈ నెల 11కి ఎండ్ అవ్వబోతుంది. ఆ 11 అసలు ఆ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ కూడా ఒకసారి చెప్తాను చూసుకోండి. ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ ఇవి 9 స్టేట్సు. అలాగే 3 యూనియన్ టెరిటరీస్ వచ్చి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీపు, పాండిచేరి. ఈ టోటల్ ఈ 12 స్టేట్స్ కమ్ యూనియన్ టెరిటరీస్‌లో అయితే ఇప్పుడు కరెంట్ ఎస్ఐఆర్ అయితే నడుస్తుంది. బాగానే ఉంది. మరి బిఎల్ఓస్ ఎందుకు చనిపోతున్నారు? డౌట్ రావచ్చు. అసలు ఎస్ఐఆర్ పేరు చెప్తే భయపడాల్సింది నిజంగా భారతదేశంలో ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గాని, లేదా ప్రధాన ప్రతిపక్షం గాని భయపడాలి. కానీ దీనికి రొటీన్‌కి భిన్నంగా ఈ సర్వే చేస్తున్న బిఎల్ఓస్ అయితే భయపడిపోతున్నారు. లిటరల్లీ. ఎందుకంటే 30 మంది సూసైడ్ చేసుకున్నారు. హైయెస్ట్ వచ్చి మధ్యప్రదేశ్‌లో 8 మంది అనుకుంటాను. యూపీలో 4, వెస్ట్ బెంగాల్‌లో 3, గుజరాత్‌లో 5, రాజస్థాన్‌లో 2 ఇలా ప్రతి స్టేట్స్ నుంచి అక్కడున్న బిఎల్ఓస్ అది ఆశా వర్కర్ గాని, అంగన్వాడీ వర్కర్ గాని, లేకపోతే ఎస్‌జిటి టీచర్స్ గాని ఎవరైతే బిఎల్ఓస్ చేస్తున్నారో ఈ వర్క్ ప్రెషర్‌కి మేము తట్టుకోలేము. మేము మా వల్ల గాదు అని జెప్పి సూసైడ్ జేసుకుంటుంటే సుప్రీం కోర్ట్‌కి గూడాను ఈ బిఎల్ఓస్ తరపున వెళ్ళింది కేసు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూడా వెళ్ళింది. సుప్రీం కోర్ట్ చాలా క్లియర్ గైడ్‌లైన్స్ ఏంటంటే, అక్కడ బిఎల్ఓస్ నిజంగా వర్క్ చేయలేకపోతుంటే, వాళ్ళకి టైం సరిపోలేకపోతుంది మీరిచ్చిన డెడ్‌లైను. ఎందుకు పెంచలేకపోతున్నారు? బిఎల్ఓస్‌కి అసిస్టెంట్స్‌గా ఇంకొంతమందిని వెయ్యండి. అంతేగాని వాళ్ళని లిటరల్లీ ఈ టైమ్ బౌండ్ మీద, డెడ్‌లైన్ మీద పెట్టి, వాళ్ళని వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చాలా క్లియర్‌గా అయితే అక్కడ స్టేట్‌మెంట్ ఇచ్చింది. రెండోదేందంటే, కొంతమంది బిఎల్ఓస్‌గా మేము చేయలేము అని వాళ్ళ జెన్యూన్ రీజన్స్‌తో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి
అక్కడ స్టేట్‌లో గాని ఆ కన్సర్న్డ్ ఈఆర్ఓస్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వాళ్ళైతే వీళ్ళని బిఎల్ఓ డ్యూటీస్ నుంచి ఎక్సెంప్షన్ అయితే చేయటం లేదు. సో, ఇది కూడా ఒక రీజన్ అవుతుంది చనిపోవడానికి. దీనికి కూడా చాలా సీరియస్‌గా వాళ్ళు వాలిడ్ రీజన్స్‌తో వచ్చినప్పుడు కంపల్సరీ రీప్లేస్ చేయండి అని కూడా చెప్తున్నారు. కానీ దీనికి కౌంటర్‌గా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుందేందంటే, మేమేమి ఎక్కువ పనైతే ఏం చేపియట్లేదు. ప్రతి పోలింగ్ స్టేషన్ కింద 1200 ఓటర్సే ఉంటున్నారు. సఫిషియంట్ 1 మంత్ టైమ్ ఇస్తున్నాము. సో, మేమెక్కడ కంపెల్ చేయట్లేదని జెప్పి. కానీ కంపెల్ చేయకపోతే 30 ప్రాణాలు ఎందుకు చనిపోతాయి? సో, ఇక్కడ ఇది ఆలోచించాలి, సీరియస్ మ్యాటర్ ఏదో ఉంది. ఏంటంటే, ఈ టైమ్ బౌండ్ డెడ్‌లైన్ బేసిస్ మీద ఈ ఎన్యూమరేషన్స్ వాళ్ళకి అందించటంలో గానీ, లేకపోదంటే అది ఇక్కడ వాళ్ళ ఓటర్స్ దగ్గర ఎన్యూమరేషన్స్ కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ యాప్‌లో ఎన్రోల్ చేయాలి మళ్ళీ దాన్ని డేటాని. ఈ సర్వర్ ఇష్యూస్ గానీ, ఇంకేదైనా గానీ లోకల్‌గా ఈ ఇంత ఇబ్బంది పడుతూ వాళ్ళేందంటే ఆ స్ట్రెస్‌ని తీసుకోలేకపోతున్నారు. అసలు ఎస్ఐఆర్‌లో ఈ బిఎల్ఓస్ ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు కదా! ఒక ప్రీ ప్రింటెడ్ ఫార్మ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. దాంట్లో ఏందంటే మీ పేరు, మీ అడ్రెస్సు, అలాగే ఎపిక్ నంబరు, పార్ట్, సీరియల్ నంబరు, మీరు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉంటారో మీ ఫోటోగ్రాఫు. ఈ డేటాతో వాళ్ళు మీ ముందుకొస్తారు. దీనితో పాటు ఈ కొత్తగా ఈ ఎస్ఐఆర్ 2025లో యాడ్ చేసింది ఏందంటే లెగసీ లింకేజ్. అంటే మీరు లాస్ట్ ఎస్ఐఆర్ చేస్తున్నప్పుడు ఏ బూత్ గానీ, లేదంటే ఏ పోలింగ్ స్టేషన్‌లో ఉన్నారనేది మీరు ఫైండ్ ఔట్ జేసుకోవాలి. మీరు లేకపోతే మీ పేరెంట్స్ అయినా అప్పట్లో ఉన్నారా లేదా అనేది ఫైండ్ ఔట్ జేసుకోవాలి. ఇక్కడే వచ్చింది అసలైన తలకాయ నొప్పి. మూడోదొచ్చి పర్సనల్ ఇన్ఫర్మేషన్. అంటే డేట్ ఆఫ్ బర్త్ గానీ, మొబైల్ నంబర్ గానీ, పేరెంట్స్ స్పౌస్ నేమ్ గానీ, వాళ్ళ ఎపిక్ నంబర్స్‌లో ఏమైనా తేడా ఉండటం గానీ, ఆధార్ ఆప్షనల్ అంటున్నారు గానీ, కంపల్సరీ అయితే ఆధార్ డేటా అయితే అడుగుతున్నారు. లాస్ట్‌లీ మ్యాండేటరీ డిక్లరేషన్ కింద మేము సిటిజన్ ఆఫ్ ఇండియా అని మేమెక్కడ మా ఓటు ఆ కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్ తప్ప మరి ఎక్కడ ఇండియాలో లేదని చెప్పాలి. అలాగే మేము చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని కూడా చెప్పాలి. ఇదంతా ఒక సిటిజను ఈ ఎన్యూమరేషన్ చేసే డెడ్‌లైన్ లోపే చేసుకోవాలి. అలాగే బిఎల్‌ఓ కూడా కంపల్సరీ అన్ని ఇళ్ళు వాళ్ళ ఓటర్స్ ఉన్న అన్ని ఇంటికెళ్ళాలి. డేటా అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఈ డేటా తీసుకోవటంలో వాళ్ళు మైగ్రేషన్ ఉండొచ్చు, డబుల్ ఎంట్రీస్ ఉండొచ్చు. ఏందంటే ఈ ప్రతిరోజు టార్గెట్. అంటే ఈ సెపరేట్‌గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవరు ఎంప్లాయీస్ ఉండరు కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్‌తో పాటు ఈ ఎలక్షన్ డ్యూటీ కూడా చేయాలి. ఇప్పుడు ఈ కన్సర్న్డ్ ఈ ఎస్ఐఆర్ జరుగుతున్న ఆ స్టేట్స్‌లో ఉన్న ఎంప్లాయీస్ పక్కాగా నైట్ అయినా, ఇంకెంత టైం అయినా కూడా ఈ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి. లేదంటే వాళ్ళ మీద ఆల్రెడీ 50+ కేసెస్ కూడా అయితే పెట్టున్నారు బిఎల్ఓస్ మీద. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద. ఇంత సివియారిటీ ఉన్నప్పుడు అసలు ఎస్ఐఆర్ ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారని కామన్ పీపుల్ కూడా, అలాగే అపోజిషన్ పార్టీస్ అడుగుతున్నాయి. ఇంకా అంత టైం పెట్టుకున్నారు. రీసెంట్‌గా దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఏం లేవు. ఎందుకు ఇంత హడావిడి చేసి వాళ్ళని చంపేసి మరి ఆ డేటా ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారనేది మన అపోజిషన్ పార్టీ చెప్తుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐఆర్ ఫేజ్ 2లో లేదు. కానీ ప్రీ ఎస్ఐఆర్ వర్క్ అని జరుగుతుంది. ఇది ఎవరో చేయట్లేదు. మన సచివాలయ ఉద్యోగులే చేస్తున్నారు. 99% బిఎల్ఓస్ ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సచివాలయ ఉద్యోగులు. ఇక్కడ ఎంత అత్యుత్సాహం కాకపోతే ప్రీ ఎస్ఐఆర్‌తో ఆల్రెడీ వీళ్ళని గత 20 డేస్ నుంచి ఈ వర్క్ మీదకి అలాట్ చేసేసారు. దీంట్లో కూడా చేయలేదని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఏంటి షోకాస్ గానీ, మెమోస్ గానీ పైనుంచి అంత ఒత్తిడి చేస్తున్నారు. చూసారా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న పనులలో అసలు ఎందుకు ప్రీ ఎస్ఐఆర్ మన ఆంధ్రాలో చేస్తున్నారు ఎవరికి తెలియదు రీజన్. ఎందుకంటే మన ఫేజ్ 3లో కానీ ఫేజ్ 4లో కానీ వచ్చినప్పుడు చేసుకుంటాం. ముందు నుంచే మానసికంగా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆల్రెడీ 30 మంది చనిపోతున్నారని అంతా దేశం మొత్తం తెలిసినా కూడా మన ఆంధ్రాలో మళ్ళీ చేపిస్తున్నారంటే రేపు వీళ్ళు చనిపోతే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? ఎవరికి తెలియదు. రేపు ఈ ఎస్ఐఆర్ మన ఆంధ్రాలో జరుగుతున్నప్పుడు ఇంకెన్ని ప్రాణాలు పోతాయో ఆ దేవుడికే తెలియాలి.
అసలు ఈ ఈఆర్ఓస్ గానీ, లేకపోతే ఈ ఎలక్షన్ రిలేటెడ్ ఈ చూసే పీపుల్ గానీ, ఇంత స్ట్రెస్ అసలు ఎందుకు పెడుతున్నారనేది టైమ్ బౌండ్ లైన్ గూడా కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని జెప్పి, లేదా కొంచెం ఆ బిఎల్ఓస్‌కి అసిస్టెన్స్ ఎక్కువగా ఉండటం గానీ, లేదంటే కొంచెం వర్క్ లోడ్ తక్కువుండే ఎంప్లాయీస్ గానీ వేసి చేసుకుంటే బానే ఉంటుంది. మన ఆంధ్రాలో రేపు జరిగే ఎస్ఐఆర్‌లో ఇలాంటి ఏ తప్పిదాలు జరగకూడదని, అలాగే మన ఆంధ్రాలో ఏ బిఎల్‌ఓ చనిపోకూడదని మన ఛానల్ నుంచి నేను కోరుకుంటుంది. ఎందుకంటే అసలు 30+ మెంబర్స్ చనిపోయారు ఒక్క సెకండ్ ఫేజ్ ఎస్ఐఆర్‌కే అంటే, ఈ టోటల్ ఇండియాకా మొత్తం ఎస్ఐఆర్ కంప్లీట్ చేసేటప్పుడు ఇంకెంతమంది చనిపోతారు? అసలు ఈ ఊహించుకుంటాం గూడా చాలా భయంగా ఉంది. అసలు ఇంత ఎమర్జెన్సీ వార్ ఫుడ్ బేసిస్ మీద మనం జేస్తున్నామంటే, ఎందుకంటే లాస్ట్ 1 ½ ఇయరే అయ్యింది మన జనరల్ ఎలక్షన్స్ జరిగి. ఇంత హడావిడిగా ఎందుకు ఎస్ఐఆర్ జరుగుతుందో ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే తెలుస్తుంది. అది తప్పని నేను చెప్పట్లేదు. ఆ గైడ్‌లైన్సు లేదా దానికి అలాట్ చేసే ఎంప్లాయీసు దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా జేసుకోవాలి. ఎందుకంటే ఆల్ ద ఎంప్లాయీస్ గానీ, ఈ పీపుల్ గానీ ఎవరైనా ఈ లాకి అనుగుణంగానే ఉండాలనుకుంటారు. దానికి తగ్గట్టుగానే ఉంటారెవరు. మనం దాన్ని క్రాస్ చేసైతే ఎవరు ఎంప్లాయీస్ గానీ చెయ్యరు. వాళ్ళు గూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడు వ్యతిరేకం గాదు ఎంప్లాయీస్. కానీ ఇలాంటి భయాందోళన మధ్య ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ టైమ్ ఇవ్వాలని, కుదిరితే ఇంకా ఇంత ఎమర్జెన్సీగా ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4గా ఏం చేయకుండా కొంచెం టైమ్ గ్యాప్ ఇచ్చి, కన్సర్న్డ్ ఎంప్లాయీస్ ఏమైనా వేరే వాళ్ళని వేసి వర్క్ లోడ్ తక్కువున్న వాళ్ళని కొంచెం చేస్తే ఇలాంటి ఏమి డెత్స్ జరగదనేది నా ఒపీనియన్. ఈ వీడియో గనక మీకేమైనా నచ్చితే మీరు లైక్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో బాగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంటది. ఒక్కసారి మీరు విజిట్ చేయండి మన ఛానల్‌ని. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.